ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవాయే నాకు బలము. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. భక్తుడు ఎంతో చక్కగా యెహోవాయే నాకు బలము అంటున్నాడు. నిజంగా చాలా సంతోషంగా ఈ మాటను బట్టి మనం, ఎందుకంటే చాలామంది ఈరోజు నేను నా బలం అనుకుంటారు, కానీ భక్తులైతే ఎలా కాదు, నా దేవుడే నాకు బలం అంటున్నాడు. ఈ మాటను బట్టి నిజంగా మనందరం కూడా ఎంతో ఆదరణ పొందుకోవాలి. అంతేకాదు, వింటున్న సహోదరి సహోదరుడా, నీవైతే ఇటువంటి అనుభవం నీకుందా? నీవెటువంటి వ్యక్తివి? ఈరోజు నీవు బలహీనుడుగా ఒకవేళ ఉన్నావా? నీ ప్రభువే నీకు బలం ఇచ్చువాడని నువ్వు గ్రహిస్తున్నావా? ఆ విషయాన్ని నీవు అసలు నమ్ముచున్నావా? నీ సొంత బలం మీద ఒకవేళ నీవు ఆధారపడుతున్నావేమో. నీ సొంత బలం నీకు ఎప్పటికీ విజయం ఇవ్వదని నువ్వు గ్రహించాలి. భక్తుల్లాగా నీవు కూడా నా దేవుడే నాకు బలము అని నీ దేవుడి బలం మీద నీవు నమ్మిక ఉంచి ఆయన బలం మీద ఆధారపడాలి. చాలామంది ఈరోజు క్రైస్తవులైనప్పటికీ క్రీస్తు శక్తిని తక్కువ చేస్తూ మేమే మా బలమే అంటూ అని వాళ్ళకి వాళ్ళే మహిమను ఆపాదించుకుంటున్నారు. అలా కాకుండా దేవునికి మహిమను ఆపాదించాలి. అపొస్తలుడైన పౌలు నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుని అంటున్నాడు. కాబట్టి ఈరోజు వింటున్న సహోదరి సహోదరుడా, నీవు బలహీనుడివని గుర్తించు, ప్రభు బలవంతుడివని గుర్తెరుగు. నీ దేవుడే నీకు బలంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? నీకు అన్ని విషయాల్లో విజయం వస్తుంది. నీ బలహీనతలన్నీ కొట్టివేయబడతాయి, ఆయన తొలగించేస్తాడు. అంతేనా? నీకు బహుధైర్యం కలుగుతుంది ఆయన బలాన్ని బట్టి. నీ శత్రువు నీ ఎదుటి నుంచి, నీ దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి, ఆయన హస్తం నీతో ఉంది కాబట్టి, ఆయన బలాన్ని బట్టి నీ శత్రువు నీ ఎదుటి నుంచి పారిపోతాడు. ఇంకెందుకు ఆలస్యం? ఆయన సన్నిధిలో మోకరించి నీకు కూడా బలం కావాలని అడుగు. బలహీనుని ప్రభువా నన్ను బలపరచు, నీ బలం నాకు కావాలని నీవు కూడా నా దేవుడే నాకు బలమని చెప్పగలగాలి. ఆమెన్.